ఎవ్వళ్ళకు దొరకొద్దు అని నస్కల 5కే లేచి అలుకుత చేసి ముగ్గు పెట్టి ఇంట్లోకి పోయి గడే పెట్టుకున్నా. చుట్టుముట్టున్నోళ్ళు వచ్చి ధన దర్వాజా కొట్టినా అస్సలు గడేదే లేదు. కానీ మా కిట్టుగాడు అచ్చ మా బాపు లెక్కనే గొంతు మాసి బిడ్డ అని పిలిచేటాళ్లకు నిజంగానే మా బాపు వచ్చిండేమో అని అనుకొని తలుపు తీసిన. గంతే ఇక టపా 4 కోడిగుడ్లు వాగిలినాయి నెత్తి మీద. ముఖం అంతా ఎర్రగా చేసిర్రు. రంగుల పండుగ గట్టిగానే ఆడిర్రు మా వాడల. మా వాడ ఒకటే కాదు, ఇగో ఇక్కడ చూడుర్రి సంబరాల రాంబాబు దుమ్ము లేపిండు. అరే అవ్వా, సంక్రాంతి పండుగకే అనుకున్నాము, హోలీ పండుగకు కూడా అంబటి రాంబాబు సారు సంబరాల రాంబాబు లెక్క తయారైండు కదా, ఉట్టి కొడతాండు. కొట్టు సారు. అగో ఉట్టి చేతికి అందుతున్నా కొడతలేడు. కొడుదునా అన్నట్టు జలకులిస్తున్నాడు. లేకపోతే కర్రెకండ్ల దాలు పెట్టుకున్నందుకు చక్కగా గానొస్తలేదా? కొట్టు సారు, గట్టి కొట్టు. పక్కపోయింటి నీళ్లు కొట్టేటాలకు అప్పుడు ఊపొచ్చింది సార్కు. ఉట్టి వాలగొట్టి ఓ 2 స్టెప్పులు వేసి పక్కకు జరిగిండు. అంతేకాదు హోలీ సంబరాలకు కూడా సారు బుల్లెట్ బండి వేసుకొని పోయిండు. అంతకు ముందు కూడా వాడల పోయింటి అక్కచెల్లెండ్ల నడుమ స్టెప్పులు వేసుకుంటా మస్తు అల్చల్ చేసిండు. ఎలక్షన్ల టైం కూడా కాబట్టి సారు పండుగ అవుతుంది, ప్రచారం అవుతుంది అన్నట్టు రంగులు రుద్దుకొని సత్యనపల్లి వాడల పోయింటి తిరిగిండు. ఇదిట్లుంటే ఇటు తెలంగాణ లీడర్లు కూడా రంగుల పండుగ గట్టిగానే చేసిండ్రు. కరీంనగర్ పార్లమెంటు సీటుకు పోటీ చేస్తున్న బండి సారు పువ్వు పార్టీలతోని కలిసి రంగులు రుద్దుకున్నాడు. చూడర్రే, మొత్తం రంగుల మునిగి తేలినట్టే ఉన్నది సారు అవతారం. అటెనక బండెక్కి తిరుగుకుంటా బాట పొంటి పోయేటోళ్లకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పిండు. మున్సిపాలిటీ కార్మికులకు, ఆటో అన్నలకు రంగులు రుద్దిండు. అంతేకాదు పొలగాండ్లను సుత దగ్గరికి పిలిచి ముఖం నిండా కాషాయం రంగు రుద్దిండు. బండి సారు గట్టిగానే చేసిండు హోలీ పండుగ. చెయ్యి పార్టీలు కూడా దుమ్ము లేపిండ్రు. సీఎం రేవంత్ సారు మనమంతోని కలిసి హోలీ ఆడుకున్నాడు. చూడర్రే, తాత అవ్వలు మనమంతోని మస్తు సంబురంగా ఆడుకున్నారు. మనుమని చేతకు సీఎం సారు కూడా చిన్న పొల్లగాని లెక్క మారిపోయిండు. కవితక్క అరెస్ట్ అయిందనో మరెట్టనో గాని ఈసారి కారు పార్టీలు రంగుల పండుగకు జర దూరమే ఉన్నట్టున్నది. ఇక అటు దేశం అంతా దుమ్ము లేచింది హోలీ పండుగకు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సారు అందరికి రంగుల బొట్లు పెట్టి పండుగ చేసుకున్నాడు. యూపీ ఉప ముఖ్యమంత్రి ఒంటి మీద ఊకొని వాడల పొంటి తిరుగుకుంటా అందరి మీద రంగులు పిచికారీ చేసిండు. ఈసారి ఎప్పటికంటే ఇంకింత ఎక్కువనే నడిచింది రంగుల పండుగ సంబురం. రాజకీయ పార్టీలకు సీనియర్లే బలము బలగము అని అనుకుంటారు కానీ మరి ఈసారి ఏందో పార్టీలన్నీ సీనియర్లకే సుక్కలు చూపిస్తున్నాయి. ఏండ్ల సంధి ఉంటున్న లీడర్లను కాదని కొత్తోళ్లకు టికెట్లు ఇస్తున్నారు. ముందొచ్చిన షెవులను కాదని వెనుకొచ్చిన కొమ్ములకు పట్టం కడుతుర్రు. అందుకే ఇదెక్కడి పరిశాన్ వచ్చి పడ్డదిరా దేవుడా అని నెత్తికో షెయి పట్టుకుంటుర్రట సీనియర్ లీడర్లు. కొంతమంది అయితే కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళ కథ ఏందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఎంత తిప్పలొచ్చింది మేడంకు. ఆశ పెట్టి ఆఖరికి అప్పడం దోశ అనటాలకు శోకం గట్టి ఏడిచింది. ఇన్నొద్దులు శాత చేసి దండగా అయింది. గిదేనా ఐగ ఇచ్చే ఇలువ అని దుఃఖం పొంగుకొచ్చటాలకు వలవల ఏడిచింది మేడం. పక్కపోయింటే కూకున్న కూతురు కూడా తల్లిని చూసి కండ్ల నీళ్లు పెట్టుకున్నది. సైకిల్ పార్టీ తరపుకెళ్లి తిరుపతి ఎమ్మెల్యే సీటు ఈసారి సుగునమ్మకే వస్తదని గట్టిగా ఆశ పెట్టుకున్నదట. కానీ పాడై పొత్తుల సంసారం చేయబట్టి తిరుపతి సీటు గిలాస పార్టీలకు పోయింది. ఇక పోయింది గిలాస పార్టీలనే ఎవరికన్నా ఆయమన్న లీడర్ కు టికెట్ ఇచ్చిన అయిపోతుండే. కానీ నిన్న మొన్న ఫ్యాన్ పార్టీలకెళ్ళి గిలాస పార్టీలకు వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకి ఇచ్చిర్రు టికెట్. అందుకే ఇంకింత బాధ అవుతున్నదట మేడంకు. ఇక చూడర్రి ఏమన్నదో. దౌర్భాగ్యం ఏంటంటే వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను. కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి.
వేరేటోళ్లకు మేమెట్లా సాధిస్తాం, అస్సలు మాకు వాళ్ళకు సుట్రికమే లేదు పోయినరా అన్నట్టు మాట్లాడింది మేడం. మరిగా ఎట్ట సల్లగా చేస్తారో చూడాలి పెద్ద మనుషులు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు ఇంకో 6 ఎంపీ సీట్లకు రేసు గుర్రాలను ప్రకటించారు. టికెట్లు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే రానోళ్ళు గాయ అవుతున్నారట. అందులో అందరు సీనియర్లనే పక్కకు పెట్టిర్రు. విశాఖపట్నం ఎంపీ సీట్ వస్తుందని గట్టిగా ఆశ పెట్టుకుంటే జీవీఎల్కు ఉత్త చేతులు చూపించారు. రాజమండ్రి సీట్ ఇస్తారేమో అనుకుంటే సోము సారుకు నై అన్నారు. నరసాపురం టికెట్ ఇయ్యకపోయేటాలకు రఘురామకృష్ణంరాజు సైకిల్ పార్టీ వాళ్ళ దిక్కు చూస్తున్నాడట. గిట్లా పువ్వు పార్టీలో కూడా సీనియర్ లీడర్లకు సుర్రు అంటున్నదట. ఎంపీ టికెట్లు ఇయ్యకపోయినరు, ఎమ్మెల్యే టికెట్లు అన్ని ఇయ్యిర్రి, ఇజ్జత్ దియ్యకుర్రి అన్నట్టే ఢిల్లీ బాట పడుతున్నారట లీడర్లు. మరిగా ఏం చేస్తారో గాని ఈసారి ఎలక్షన్లల్లో సీనియర్లకు గట్టిగానే షాకులు ఇస్తున్నాయి పార్టీలన్నీ. ఈసారి టికెట్ నాదే, మనకు కాకపోతే ఇంకెవళ్ళకి ఇస్తారు, మనల్ని మించిన తోపు తురుము ఉన్నారా అని అనుకుర్రు చాలా మంది. కానీ పార్టీలన్నీ లీడర్లకు షాకులు ఇచ్చినాయి. అందుకే టికెట్లు రాని లీడర్లు తీర్లా అలిగి గులిగి ముప్పు తిప్పల పడుతుర్రు. కొంతమంది జంపింగ్లు చేస్తుర్రు. ఇంతమంది సొంత పార్టీ మీదకే మరల పడుతుర్రు. ఎవళ్ళకు శాతనైనట్టు వాళ్ళు పోరాటం చేస్తుర్రు. అందరేమో గాని ఇగో గీ లీడర్ చూడుర్రి ఏం చేసిండు. ఇప్పటిదాకా టికెట్ ఇయ్యలేదని లీడర్లు అలుగుడు గులుగుడే చూసినాం గాని ఇక గిలాస పార్టీ లీడరు పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇస్తారా ఇయ్యరా అని నిరాహార దీక్షకు ఊకున్నాడు. అడిగినా అలిగినా గులిగినా లొల్లి చేసినా కుయ్యంటలేరు కాయంటలేరని ఆఖరికి గిట్లా కూడు తినుడు బంధు పెడితేనన్నా దారికొస్తారేమోనని తోటోళ్ళని అంతేసుకొని దీక్ష పట్టిండు. ఇక చూడరు ఏమంటున్నాడు. ఏ పని చేయకుండా పారాచూట్లో దిగే నాయకులకి ఎందుకు సహకరించాలి? రాజధాని ప్రాంతంలో మా పార్టీ ఉనికిని ఎందుకు దెబ్బతీసుకోవాలి? అందుకనే మొదటి నుంచి ఒకటే మాట చెప్పా, ఖచ్చితంగా నేను ఎన్నికల బరిలో ఉంటా, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటా, ఎన్నికల్లో పోటీ చేస్తా. టికెట్ ఇయ్యకపోయినా పోటీ చేస్తా అంటున్నాడు. గిలాస పార్టీ నుంచే నిలబడతా అంటున్నాడు. మరిగా ఎట్ట చేస్తారో ఏమో గాని బెల్లం చుట్టూ ఈగెళ్ళెక్క లీడర్లంతా విజయవాడ పశ్చిమ చుట్టే తిరుగుతున్నారు. సైకిల్ పార్టీ తరఫుకి వెళ్ళి తొలుత జల్లీలు కాను బుద్ధాయం కన్నా పోటీ పడ్డారు. సీటు నాదంటే నాదే అన్నట్టు చేసిండ్రు. మరిగా వాళ్ళని ఎట్టసల్లగా చేసిండ్రో గాని ఇప్పుడైతే సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు వద్దు, గిలాస పార్టీ వాళ్ళు వద్దు, పువ్వు పార్టీ వాళ్ళకి ఇయ్యాలి పశ్చిమాన సీటు అంటున్నారట. మరిగా ఆ సీటు ఎవరికి పోతుందో ఎట్లయితుందో గాని లీడర్లు అయితే లొల్లి చేస్తారు. పువ్వు పార్టీల ఎంపీ టికెట్లు రాని సీనియర్లు ఢిల్లీకి పోతామంటున్నారు. మరిగా వాళ్ళల్లో ఎవరికన్నా ఇస్తారో ఏం చేస్తారో చూడాలి. ఏమైనా టికెట్ ఇవ్వకపోతే పటాలం అంతేసుకొని పోయి పార్టీలు మారిన వాళ్ళని చూసినాం గాని నిరాహార దీక్షకు కూసునుడు జర గమ్మతే ఉన్నది. మరిగా దీక్ష పట్టిన గిలాస పార్టీ లీడర్ను ఎట్టసల్లగా చేస్తారో ఏమో అనుకుంటారు పబ్లిక్. నేను నింగిలుండేటి చందమామని, ఆడా ఉంటా ఈడా ఉంటా అంతటా నేనే ఉంటా అన్నట్టే చేస్తుంటాడు ప్రజాశాంతి పార్టీ పెబ్బ శాంతిదూత కేపాల్ సారు. ఏడ ఓట్లు వచ్చినా నేనున్నా అన్నట్టే నామినేషన్లు వేస్తాడు, ప్రచారాలు చేస్తాడు. ఇప్పుడు పార్లమెంట్ ఓట్లు దగ్గర పడ్డాయి కదా, ఇప్పుడు ఏం చేసిండో ఒక్కసారి చూద్దాం పారే. ఓట్లు వచ్చుడే ఆలస్యం, నేనున్నా అనుకుంటా ఊరికొస్తాడు. వాళ్ళున్నారు నా వెనక, వీళ్ళున్నారు, నేను ఆడంగా పోటీ చేస్తా ఈడంగా పోటీ చేస్తానని మీటింగులు పెట్టి చెప్తుంటాడు. రాష్ట్రమంతా మా ప్రజాశాంతి పార్టీ తరపుకించి టికెట్లు ఇచ్చి నిలబెడతానని ముచ్చట్లు చెప్తుంటాడు కేఏ పాల్ సారు. ఆగో అయితేనే ఇప్పుడు కూడా తెలంగాణలో అవుతున్న పార్లమెంటు ఓట్లల్లో అన్ని దుక్కులకించి వాళ్ళ పార్టీ అభ్యర్థుల్ని నిలబెడతానంటున్నాడు పాల్ సారు. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం, 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆగనాట తెలంగాణలో అన్ని స్థానాలకించి ప్రజాశాంతి పార్టీ తరపుకించి అభ్యర్థులను నిలబెడతారట. అంతేకాదు అప్పుడే వరంగల్ అభ్యర్థి పేరును కూడా బయట పెట్టిండు. ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము, యునైటెడ్గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించా, లేదు అని తేలిపోయింది. ఇది ఒకటే కాదు, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి బాబు మోహన్ సార్నే పేపర్ చేసిండు పాల్ సారు. ఆ ముచ్చట కూడా ఇనులి సారే చెప్తుండు. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం.
ఆగనాట ఇక ఇప్పటి సంది ప్రజాశాంతి పార్టీ పెబ్బ బాబు మోహన్ సారేనాట. అంటే తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని బాబు మోహన్ సార్ భుజాల మీద పెట్టి సారు ఏపీకి పోయి రాజకీయం చేస్తాడా ఏంది అని అనుకుంటున్నారట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పబ్లిక్. ఇక ఇదిట్టుంటే పార్టీ పెబ్బను చేసిన దాని మీద బాబు మోహన్ సార్ ఏమంటుండో అది కూడా ఇనులో పారి. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆఫీసులు ఉన్నాయి కనుక మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఇగో ఇట్టా పాలసారి శాసిస్తాడు బాబు మోహన్ పాలిస్తాడు అన్నట్టే చెప్పుకొచ్చిండు. మరి చూడాలి తెలంగాణ ప్రజాశాంతి పార్టీని బాబు మోహన్ అన్న ఏ లెక్కన పాలిస్తాడో, పార్టీ నెట్ట ముందడికి తీసుకుపోతాడో అనేదిగా రేపు. మూడు నాలుగొద్దుల సందే మా వాడకట్టోళ్ళంతా నా కొరకు కాపలాగా వస్తుర్రు. పోయిన సరే గీ పిల్ల ఎవ్వళ్ళకి దొరకకుండా ఇంట్లో జ్వరబడి గడియేసుకున్నది. ఈసారి అస్సలు ఇడవద్దు అని పగబట్టినట్టే వారం దినాలకించి ప్లాన్ వేసుకుంటుర్రు. అనుకున్నట్టే నేను లేవక ముందే వచ్చి మంచం చుట్టూ కూసుర్రు. ఇట్లా లేచిందో లేదో కాళ్ళు దుడుచుకోకముందే నెత్తి మీద పటపట 4-5 గుడ్లు కొట్టిర్రు. పెయ్యంత నీ సువాసన. మా వాడకట్టోళ్ళే కాదు దేశంలో ఉన్న పబ్లిక్ అంతా రంగుల పండుగని మస్తు సంబరంగా చేసుకుర్రు. ఇగో చూడు ఏ దుమ్ము దుమ్ము పొట్టు పొట్టు పొల్లు పొల్లు ఉన్నదిలే ఓలి. ఏహే ఎక్కడిది ఏ ఊళ్ళో చూసినా ఏ వాడలో చూసినా రంగుల పండుగ మస్తు జోరుగా నడిచింది. ఏడు ఈ పాటి పబ్లిక్ కంటే సర్కారు కొలువులు చేసేటి ఆఫీసర్ల ఆల్చలే ఎక్కువ నడిచింది. మంచిర్యాల జిల్లాలో ఉన్న డీసీపీ ఆఫీసులో పోలీసు పెద్ద సారు రంగులు రుద్దుకొని హోలీ పండుగను చేసుకున్నాడు. ఇటు ఎస్పీ మేడం కూడా పబ్లిక్ తోని కలిసి హోలీ పండుగని జోరుగా చేసుకున్నది. ఇటు మైబాద్ జిల్లాకి వెళ్ళబోతే ఈగింత జోరుగానే నడిచినాయి హోలీ పండుగ సంబరాలు. అక్కడి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సారు, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సార్లు వాళ్ళ ఆఫీసులలో రంగుల పండుగని జోరుగా చేసుకున్నారు. అంతేకాదు పబ్లిక్ కూడా డీజే పాటలు పెట్టుకుని ఆడోళ్ళు మొగోళ్ళు పొట్టు పొట్టు ఎగిరిలు. ఇక గీ అన్నెవలో మంచి హుషారు మీద ఉన్నట్టున్నాడు కదా, మా జోరుగా ఎగురుతున్నాడు. ఇదిట్టుంటే ఇక ఇది చూడోలి ఈ బుడ్డోని రథం మీద ఎక్కించి ఊరేగిస్తున్నారు. హోలీ పండుగ కంటే ముందు రోజు పుట్టిన పొల్లగాలను ఇగో ఇట్ట మళ్ళొచ్చే రంగుల పండుగ నాడు రథం మీద ఎక్కించి ఊరేగించుడు అక్కడి మార్వాడిలా ఆచారం అట. అందుకనే బుడ్డోనికి నెత్తికి రుమాలు చుట్టి ఇట రథం మీద ఊరేగిచ్చేరు. డప్పు సప్పులకు తమ్ముని కూడా ఊపు వస్తున్నట్టున్నది కదా, చిన్నగా కదలకుండా ఊపుతున్నాడు వాళ్ళంతా. అంతేకాదు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా జోరుగానే నడిచినాయి రంగుల పండుగ సంబరాలు. అటు వైరాల కూడా అంతే గంగెద్దుల మీద రంగులు గుప్పి ఆటలాడిచ్చారు. అంతేకాదు గిరిజన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాముని దహనం చేసుకుంటా దుమ్ము దుమ్ము స్టెప్పులు వేసేరు. ఇగిటు విశాఖపట్నంకి వెళ్ళబోతే ఇగింత ఇచ్చంతరంగా ఉంటాయి అక్కడ వాళ్ళ ఆచారాలు. ఇగో ఇట్ట అడవిలకించి పెద్ద చెట్టుకు పూజలు చేసి నరుక్కొస్తారట. అట్ట నరుక్కొచ్చిన 70 అడుగుల ఎత్తుండేటికి స్తంభాన్ని నిలబెట్టి మీద ఒక జెండా కడతారట. అటెంక దాని చుట్టూ ఇట్ట కట్టెలు కడతారట. అటెంక కావును దానం చేసినట్టే చేస్తారట. అట్ట గాలిపోయినాక మీద కట్టిన జెండా ఏటులోకి ఒరిగితే అటులోకే పంటలు బాగా పండుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. అందుకనే ఓరి కంటే ముందు రోజు నాడు ఇట్ట అడవిలోకించి చెట్టుకు పూజలు చేసి నరుక్కొస్తారు అన్నట్టు. మంచిగా ఉన్నది కదా గిల్ల ఆచారం. ఇగిటు ఆదిలాబాదు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు వెళ్ళబోతే 2-3 వద్దుల సందే కావుని దహనం రంగుల పండుగ కొరకని అక్కడోళ్ళు అన్ని తీర్ల సౌలతులు చేసుకుంటుంటారు. అడవిలకు పోయి మోదుగు చెట్లకు పూజలు చేసి ఏరుకొచ్చిన మోదుగు పూలతోనే హోలీ పండుగను చేసుకుంటారు. అగ చూడోలి కాముని దహనం కొరకని ఎట్ట ఉట్లు కడుతున్నారో. ఇగో ఇట్ట ఆడ ఈడ అని ఏం లేదు. ఊరు ఆడ పల్లె పట్నం అన్ని దుక్కుల్లా చిన్న పెద్ద అని ఏం లేదు. రంగులు రుద్దుకొని హోలీ పండుగని మస్తు సంబరంగా చేసుకున్నారు పబ్లిక్. ఇక గీ బుడ్డ పొల్లగాళ్ళు అయితే ఒకరికొకరు మా సంబరంగా రుద్దుకున్నారు. ఒంటి తెలుపున రంగులే రంగులు పోండ్రి. ఇక గీ షెల్లెలను చూడు డబ్బాల నిండా రంగు నీళ్లు పట్టుకొని ఒకరి మీద ఒకరు నెత్తులల్లా చెవుల్లా ఎట్లా పోసుకుంటున్నారా. ఇగో ఇట్ట దేశం అంతా రంగులల్లా మునిగిపోయిందనుకో రాదులి. దొంగలు ఇండ్లలో పడతారు, పోలీసోళ్ళు పట్టుకుంటారు. రోడ్డెంబడి పోయేటప్పుడు పోలీసోళ్ళు కనబడ్డా దొంగల గుండెల్లా ఏదో చిన్న బుగులు కానొస్తుంది. చిన్నగా అల్ల కంట్ల పడకుండా సందులల్లకు జారుకుంటారు. మరి గీ మోతేవారు ఏమనుకున్నాడో ఏమో గానీ పోలీసోళ్ళకు కూడా దొరకకుండా ఉండేటందుకు ఏసొంటి ఏషం కట్టిండో చూడుర్రి మీరే.
ఆగో గాదేంది దొంగల్ని పట్టుకొని పోలీసోళ్ళు కదా కట్టేస్తారు, గీడేంది అంతా ఉల్టా పాల్టా ఉన్నది. పోలీసు ఆయననే పట్టుకొని కట్టేసిరు కదా, సారేమన్నా ఉత్తుత్తగానే చేతులున్న కట్టి అందుకొని కొట్టిండా ఏంది ఎవరినన్నా అనుకునేరు. కాదు, గిడ పోలీసు బట్టలు తొడుక్కొని నల్లి గుడ్లు వేసుకొని నేల చూపులు చూసేటోడు అసలు పోలీసే కాదు, దొంగ. అవు దొంగే. మరి అందరి దొంగల లెక్కనే దొంగతనానికి పోతే ఏముంటది అనుకున్నాడో, లేకుంటే దొంగతనానికి కూడా దొర లెక్కనే పోవాలని అనుకున్నాడో, ఇంకా కాకుంటే పోలీసు బట్టలల్లో పోతే పోలీసు అనుకొని ఎవరు పట్టుకోరు అనుకున్నాడో ఏమో తెలియదు గాని, ఇగో ఇట్ట పోలీసు బట్టలు వేసుకొని దొంగతనానికి పోయిండట గీ మోతేవాలి. గీ ఇగ్రవంతుని పేరు రాజాట. కరీంనగర్ జిల్లాలున్న శంకరపట్నం అనేటి ఊరాట గీ మిడిగుడ్లు ఉంది. మరి సెల్ ఫోన్ లేక తిప్పలైతుందో, లేకుంటే కండ్ల ముంగట కొత్త ఫోన్ చూడంగానే కండ్లు ఏమన్నా మండినాయో ఏమో తెలియదు గాని, నిర్మల్ జిల్లా కడెం మండలం కొండూరు ఊళ్ళో ఉన్న పెట్రోల్ బంకులకు పోయి అందులో పని చేసేటోళ్ళ సెల్ ఫోన్ సప్పుడు కాకుండా జేబులు వేసుకొని అవతల పడ్డాడట. అంతటితో ఊకుండా అంటే అట్టా కాదు, అందరు వండుకున్నాక పోయి దాబాల పడ్డాడట. మరేమన్నా అందులోకి పోయినాక గిన్నెల సప్పుడు అయిందో ఎట్టనో ఏమో తెలియదు గాని, నిద్ర పోయిన వాళ్ళంతా లేచి పట్టుకొని ఇగో ఇట్ట తాళ్ళు పెట్టి గుంజ కట్టేసారు. ఆటంక గీ దొంగ పోలీసుని అసలు పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇక ఇవాళ మాపడికి అసలు పోలీసు వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ పనితనం ఎట్టుంటదో చూపెడతారు తాతకు అని గీ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్ కొంతమంది అనుకుంటుంటే, ఏహే పాత సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నట్టే ఉన్నాడు గీడు అనుకుంటున్నారట ఈగింత మంది. హోలీ పండుగ నాడు దేశం అంతా రంగులు పూసుకొని రాసుకొని గీసుకొని తిరిగిర్రు. ఏడాదికి ఒకసారి హోలీ అని అనుకుంటా చిన్న పెద్ద ధూమ్ధామ్ చేసిర్రు. అయితే ఈ ఊర్లో మాత్రం హోలీ పండుగ అంటేనే పబ్లిక్ గజగజ వణుకుతారట. హోలీ వచ్చిందంటే చాలు బుగులు పడతారట. మరి గా ఊరికి ఏమైంది, ఎందుకు ఆ పండుగ చేసుకుంటలేరు అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. హోలీ హోలీ రంగుల రంగేలి అని ఓ దిక్కు దేశం అంతా రంగులల్లో మునిగి తేలితే, ఇక గీ ఊరోళ్ళు మాత్రం రంగుల జోలికి పోకుండా తాతి పరంగా ముచ్చట్లు పెడుతుర్రు. గుజరాత్ రాష్ట్రం బనస్ఖాన్ జిల్లాలో ఉన్న రామ్సన్ అనే గీ ఊళ్ళే హోలీ పేరింటే పబ్లిక్ కు పానం గజ్జుమంటదట. అగ్గో ఏడాది కోపాలు వచ్చే పండుగను అందరూ పాయరంగా చేసుకుంటే వీళ్ళకేంటికి బుగులైతుంది అని అనుకుంటుర్రా. ఓ 200 ఏండ్ల కింద అందరి లెక్కనే హోలీ పండుగ అప్పుడు కావుని దహనం చేస్తే ఊరుకు పెద్ద ఆపతొచ్చిందట. ఆలగోడు బాలగోడు అంతా ఆగమైర్రట. ఈగింతమంది మాకేమైతుందని పండుగ చేసుకుంటే వాళ్లకు ఎక్కడలేని తిప్పలొచ్చిందట. అసలు ఏంటికి ఇట్లా అవుతుందని మంత్రం తంత్రం తెలిసిన ఓ మనిషిని అడిగితే రామాయణ కాలంలో జరిగిన కథ చెప్పిండట. రాముడు తిరిగిన గడ్డ మీద కావుని దహనం చెయ్యొద్దు, హోలీ ఆడొద్దన్నాడట. ఇక అప్పటి సంధి ఊరోళ్ళంతా హోలీ అంటే చాలు గోలి మింగినట్టు సప్పుడుగాకనే ఉంటుర్రట. అంతేకాదు అప్పట్లో హోలీ పండుగ నాడు గీ ఊరి మీదకెళ్ళి ఎవరిలో ఋషులు పోతుంటే వాళ్ళనేమో అన్నారట, పోత పోత వాళ్ళు కూడా మీరు హోలీ ఆడితే ఆగమైతారని శాపం పెట్టి పోయిర్రట. గిట్లా ఒక్కొక్కలకి ఒక్కో నమ్మకం. అందుకే ఇక లేని కంప నెత్తిన తెచ్చి పెట్టుకున్నాడు ఎందుకని ఇక పండుగ లేకుంటే వాయా పబ్బం లేకుంటే వాయా అని బుక్కెడు తిని ఊకుట్టుర్రట. ఏం తక్కువ 250 ఏళ్లకు పైనే అవుతుందట గీ ఊళ్ళో హోలీ పండుగ చేసుకోక. ఎవరికన్నా ఆడబుద్ధి అయితే వేరే ఊళ్ళకు పోయి అక్కడనే ఆడి తానాలు చేసుకొని ఊళ్ళకు వస్తారట. ఇక మన దేశంలో ఊరికి ఆచారం ఉంటది, గట్లనే గిది కూడా. మన దిక్కు హోలీ అంటే చిన్న పొల్లగాండ్ల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఒకరికొకళ్ళు రంగులు పూసుకుంటూ ఆడుతుంటారు. అటెంక దావత్లు చేసుకుంటారు. అట్లా హోలీ నాడు రంగులు పూసుకునే సంబరంలో పడి దేవుళ్ళ కాడికి పోయేటోళ్ళు జర్రంతా తక్కువ ఉంటారనే అంటుంటారు. కానీ అటు మహారాష్ట్ర మొకాన హోలీ వచ్చిందంటే చాలు గుళ్ళన్నీ పోటెత్తుతాయట. మరిగ మనం కూడా అట్లా పోయొద్దాం పారి, దండం పెట్టుకొని వద్దాం. హగ్గ వినాయకుని పండుగ రానే లేదు, అప్పుడే బొజ్జ గణపయ్య చుట్టూ అంగూర్లతో ఇదేదో ఇచ్చంత్రం చేసిర్రు అని అనుకుంటుర్రా? మరి ఇట్లనే ఉంటది మహారాష్ట్రల పూణేలున్న దగ్ధుషేట్ గణపతి గుడికి. ఇది హోలీ పండుగ నాడు ప్రతేడు గీ గుళ్ళే అంగూర్ పండ్ల ఉత్సవం చేస్తారట. గుత్తులు గుత్తులు అంగూర్ పండ్లు తెచ్చి ఇగో గుడి మొత్తం యాలాడదీసిర్రు. రైతులో పండ్ల దందా చేసేటోళ్ళు తాపకొకళ్ళు గుడికి అంగూర్ పండ్లు దానం చేస్తుంటారట. గీ తాప నాసిక్ నుంచి ఒక రైతు 2000 కిలోల అంగూర్లు గుడికిచ్చిండట. గా అంగూర్లతోని గిట్ల గుడి మొత్తం నింపిర్రు. ఎటు చూసినా అంగూర్ పండ్లే ఉన్నాయి. చూస్తుంటే అంగూర్
పండ్ల తోటల్నే గణపయ్య కూసున్నాడా ఏందన్నట్టే ఉన్నది. ఏటా గీ అంగూర్ పండ్ల ఉత్సవం చూడనీకే భక్తులు కూడా శీతం వస్తారు. చౌతి పండుగ వస్తేనే గణేష్ మండపాల కాడ ఇసొంటి ఇచ్చంత్రమైన డెకరేషన్లు చూస్తుంటాం. కానీ కాముని పున్నన్నాడు గణపతి గుడిని అంగూర్లతోని పుదిచ్చుడు చూస్తుంటే గణపతి పండుగ జర్రంత ముందుగానే వచ్చినట్లు అనిపిస్తున్నది కదా. దేవుని కాడ నైవేద్యం లెక్క పెట్టిన పండ్లు ఫలాలను భక్తులకు ప్రసాదం లెక్కన పంచిపెడుతుంటారు. అట్లనే ఇక్కడ కూడా అలంకరణ చేసిన 2000 కిలోల అంగూర్లను వచ్చిపోయే భక్తులకు పంచిపెడతారట. మంచి ముచ్చటనే కదా. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.